ఫామ్ హౌస్లో మద్యం నోట్ల కట్టలు 12 అట్టపెట్టెల్లో 11 కోట్ల లభ్యం. ఇదంతా ఏపీ మద్యం కుంభకోణం ముడుపుల సొమ్మే. హైదరాబాద్ శివార్లోని డెన్లో భద్రపరిచిన రాజ్ కేసిరెడ్డి వరుణ్ వాగ్మూలతో గుట్టురట్టు అర్ధరాత్రి సోదాలు జరిపి స్వాధీనం చేసుకున్న సిట్ అంట. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో వైకాపా మద్యం ముఠా కొల్లగొట్టిన ముడుపుల సొత్తులో 11 కోట్లను సిట్ అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్ శివారు శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫామ్ హౌస్లో ఈ అక్రమ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో భారీ ఎత్తున నగదు పట్టుబడడం ఇదే మొదటిసారి అంటూ వార్త కనిపిస్తుంది. ఇదే వార్త ఇంకెక్కడో రాసిరు. ఇక చూడండి, ఇక్కడ చూడండి, మొత్తం ఇవన్నీ కూడా పైసలే, ఇవన్నీ కూడా పైసలే. ఇదంతా కూడా ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి 11 కోట్లు 12 అట్టపెట్టెలు. మంచిగుంది ఆ టైటిల్ కూడా. 12 అట్టపెట్టెలు 11 కోట్లు మొత్తం దాచిపెట్టిరా. ఎవరి సొమ్ము, ఎక్కడి సొమ్ము, వీళ్ళు అయ్యాబాయ్ మనం సంపాదించురా, వీళ్ళేమైనా కష్టపడి చెమట తీసి రక్తం ధర పోసిరా అంటే ఏం కాదు. లిక్కర్ స్కామ్ చేసిరు. మొత్తం లిక్కర్ స్కామ్ చేసి కోట్ల రూపాయల నగదును మొత్తం కూడా కూడబెట్టిరట. ఇదంతా దేశ చరిత్రలోనే కనబడుతుందా? భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారంట ఇంత పెద్ద స్కామ్ అనేది జరగడం. కనబడుతుందిగా, ఇంత పెద్ద భారీ నగదు పట్టుబడడం దేశ చరిత్రలోనే తొలిసారంట. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇంత పెద్ద అమౌంట్ పట్టుబడడం. సో ఇక దుబాయ్ నుంచి వస్తుండగా శంషాబాద్లో వరుణ్ అరెస్టు, అతను ఇచ్చిన సమాచారంతో సోదాలు చేసి ఫామ్ హౌస్లో ఉన్నటువంటి ఆ డబ్బంతా కూడా మరి సిట్ అధికారులు సీజ్ చేసిరట. ఇది ఏపీకి సంబంధించినటువంటి అంశం. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మరి కొంతమంది కీలక అనుచరులు చేసినటువంటి పెద్ద స్కామ్ ఇది. 12 పెట్టెలు లాంటివి అన్నీ కూడా చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అట్టపెట్టెలు లాంటి ఇక్కడ మొత్తం కూడా కనబడుతున్నాయి కదా. సో ఇట్లా మొత్తం ఒక దందానే నడుస్తున్నది. ఒక దందానే పెద్ద ఎత్తున నడుస్తూ కోట్ల రూపాయలని కూడబెట్టుకున్నారు. చూడాలి ఏం దాకపోతుంది ఏం కథ అనేది. రైట్, ఇంకేమున్నాయి ఇక్కడ? ఎమ్మెల్యేల అనర్హత అంశం